ప్రశ్న జవాబులకు ముందు కొన్ని విషయాలు నేను మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మీతో మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. దయచేసి మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు. ఆమె చాలా వీక్ అయ్యారు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నని చూడలేదు. నాకు తండ్రి లేడు. మా అమ్మే నన్ను పెంచింది. ఆమె నాకు తల్లి, ఆమె తండ్రి. సో నేను 11వ తారీఖు రావాలి అమెరికా నుండి. కానీ మా అమ్మకు బాగలేదని తెలిసి నేను 5వ తారీఖే వచ్చేసాను. 4వ తారీఖు బయలుదేరి 4వ తారీఖే వచ్చేసాను. సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే. ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది. సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు, జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని. నాకు అది గుర్తు కూడా లేదు. అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడేం కాదు, అస్సలు కాదు. మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను. ఇంకా అందుకని ముందే అడుగుతాను, అసలు ఏంటి, ఎవరు మీరు, మీకు ఎలా అని. కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు. అందుకని అడిగాను, అంతేకాని అడుగుంటాను, అంతకుమించి ఏమీ లేదు. అయితే నాకు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళడానికి ముందు. ఏంటంటే, ఆయన పడిన శ్రమ, ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్, ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు, పరిచర్య నుంచి తప్పుకుంటారు. కృంగిపోయి పరిచర్య నుంచి తప్పించుకుని దేవునితో కంప్లైంట్ చేస్తారు, ఎందుకు నాకు ఇది చేశావు అని. కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం, చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది, చాలా ఓపిక కావాలి. అందులో అగ్నిలో పుటము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు. దానికోసం నేను ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను. నేను ఒకరోజు తల వంచి ప్రార్థన చేశాను. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అన్న నా కేసు మొత్తం అయిపోయింది, నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరి నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్. ప్రభువా, నువ్వు ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు, ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను. నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం. ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను. యాక్చువల్గా నేను ఈ మీటింగ్కి రావటానికి కర్నూలులో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు, ఆ మాట నిజమే. కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడి వచ్చాను. ఒకరు చెప్పినందుకు ఏదో కాదు, నేనే ఇష్టపడి వచ్చాను. నాకు ఇష్టం. ఏంటి ఆ ఇష్టం అని అంటే, జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం. జేమ్స్ గారు ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం. జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది. కలిసి నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి, కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు. అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుతున్నాను. కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను. మా అమ్మ బాగా ఉంటే రేపు కూడా ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు పిలిచినా వస్తాను. జేమ్స్ గారితో ఉన్నవారు, జేమ్స్ గారితో కలిసి పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ జేమ్స్ గారు ఇస్తారు, తీసుకొని జస్ట్ కాల్ చేయండి. నేను రాకపోతే అడగండి, నేను ఎప్పుడైనా వస్తాను. నేను అన్యాక్సెసిబుల్ ఏమీ కాదు. నేను సాధారణమైన మనిషిని, సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కడనే వస్తాను ఎప్పుడు వచ్చినా. నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు.
నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లుంది, అక్కడ ఉంటాను, చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోంచేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో, ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు అడిగేసేయండి. ఒకవేళ అడగటం కాదు, ఇన్ని కడిగేద్దాం అని అనుకున్నా కడిగేయండి. నేను రెడీ, దానికైనా రెడీ, దీనికైనా రెడీ. ఓవర్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. మీరు ఫస్ట్ నువ్వు ఆ సార్ ఆపేసి, లాస్ట్ టైం కూడా చెప్పినా నీకు, నేను ఈయన డిబేట్లో కూడా మాటి మాటికి సార్ సార్ అంటుంటే నువ్వు సార్ అనుకున్నాను, చాలా దూరం ఉంటుంది అన్నాను. ఏం నీకంటే పెద్దోడిగా అన్న అంటే అయిపోలా అని కూడా చెప్పా, ఇంకా నువ్వు సార్ అంటున్నావు. లేదు సార్, అందరినీ నేను అన్నాను కదా. లేదు సార్ అన్న అంటే సార్ అన్న, అన్న సారు, సారు ఇవన్నీ మనకి ఎందుకు, కరెక్ట్గా అన్నాను. ఓకేనా, మీరు మాతో జర్నీ చేయడం కదన్నా, మేమే మీతో జర్నీ కోరుకుంటున్నాం అన్నాం, మా ఫ్యూచర్ అంతా. ఎందుకంటే మేము మీరు ఎంతో గొప్పగా వాడబడుతున్న, ఇంత సాధారణంగా ఉండడం మేము చూసి మేము చాలా చాలా చోట్ల మీకోసం విన్నప్పటి నుండి మీతో జర్నీ మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నామన్నా. ఇదే కాదు, మాకు ప్రతి ఏడాది మీరు రావాలి, మీరు మాకు మాట ఇక్కడే ఇవ్వాలి. ప్రతి ఏడాది కాదు, ప్రతి నెల మేము యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తాం, ఖచ్చితంగా రావాలి. ఎనీ టైం ఫర్ యూ. థ్యాంక్ యూ అన్న. ఐ థింక్ డైరెక్ట్గా ఇంకా మీరు మాకు ఒక స్వేచ్ఛనిచ్చారు, కడిగేమని కూడా. కడిగేయండి. ఓకే సార్, ఓకే అన్న. అయితే మొట్టమొదటిగా మా ప్రశ్న ఏంటంటే అన్న, ఇప్పుడు దేవుడు మానవులందరినీ ఒకేలా సృజించాడు. అయితే ఈరోజు మన ఇండియాలో, ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఇవన్నీ పుట్టుకొచ్చి మనకు కనబడుతున్నాయి, మనుషుల మధ్య వ్యత్యాసాలు. అసలు వీటన్నిటికీ మూలం బైబిల్ అయితే ఏం చెప్పట్లేదు, కానీ దేవునికి ప్రతినిధులుగా, దేవుని కుమారులుగా మనల్ని చేస్తే, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కొన్ని మత గ్రంథాలు, ఆ మత గ్రంథాల్లో ఉన్న ఈ వర్ణ వ్యవస్థ కావచ్చు, ఈ కుల వివక్ష, దీనివల్ల చాలా వర్గాలకు సంబంధించిన వారు చాలామంది బాధపడ్డారు. అసలు వీటి వల్ల ఉపయోగం ఉందా, లేదంటే ఇవి ఇలానే కొనసాగితే మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, దీనికి క్రిస్టియానిటీ తరపున మనం ఎలా స్పందించాలి, దీని మూలాల కోసం మాకు కొంచెం తెలియజేయండి. ఎక్సలెంట్ క్వశ్చన్. ఈరోజు సాయంకాలం నేను దేవుని రాజ్యం, మిషనరీ ఉద్యమం గురించి మాట్లాడబోతున్నాను. మిషనరీ ఉద్యమంలో ఈ మీరు అడిగిన ప్రశ్నకు కూలంకషంగా, అంటే చాలా లోతుగా కొన్ని విషయాలను తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అక్కడ మీకు విశాలమైనటువంటి ఒక దృక్పథం, విశాలమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వైఖరి మీకు వచ్చే విధంగా ఆ సెషన్ ఉండబోతోంది. కాబట్టి చాలా క్రిస్ప్గా, అంటే తక్కువ సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను. భారతదేశం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం, మతం మానవ నిర్మితమైన, మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి, మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి. మతం అనేది ఒక విగ్రహం, మతం అనేది ఒక విగ్రహం. అది క్రైస్తవ మతమైనా సరే, డినామినేషనల్ రూపంలో, శాఖ రూపంలో ఉండే విగ్రహం. ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి, నా శాఖలో లేకపోతే, నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు, ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు, ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ. ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ యావత్తూ ఉంది. కానీ మీరు అడిగిన ప్రశ్న పర్టికులర్గా భారతదేశం కోసం కాబట్టి, భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము 4 పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో, ఆ 4 పాదములు ఏవో కావు. 1 బ్రాహ్మణుడు, 2 క్షత్రియుడు, 3 శూద్రుడు, వైశ్యుడు, శూద్రుడు. ఈ 4 పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం. అదే సనాతనం. సనాతనానికి, కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు, 2 ఒకటే. ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే, ఈ 4లోనూ, ఈ నాలుగు కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు
దేవునికి బయట చెప్పుల వంటి వారు, లేకపోతే అంటరాని వారు, లేకపోతే మ్లేచ్చులు, దాసులు, దస్యులు, రాక్షసులు, అసురులు అని పిలువబడినటువంటి వారు. సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు, దాసులు, దస్యులు వగేరా వగేరా వగేరాగా చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి, ఆ మతంలోనికి, దేవుళ్లను సైతం, పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ క్రైస్తవులుగా మన స్పందన ఏమిటి? క్రైస్తవులుగా మనమేం చేయాలి? క్రైస్తవం అనేది ఒక మతం కాదు. క్రైస్తవం అనేది విశ్వ మానవ ఉద్యమం. మళ్ళీ చెప్తాను, క్రైస్తవం అనేది మతం కాదు. ఇది క్రీస్తు శరీరముగా మానవులందరినీ ఒక చోటికి పోగేసేటటువంటి విశ్వ మానవ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగమే మీరు. ఇది ఒక రాజ్య సంకల్పం. ఆ రాజ్యంలో భాగమే మీరు, ఆ రాజ్య ప్రతినిధులు మీరు. ఈ రాజ్యం, ఈ ఉద్యమం ఏం చెబుతోంది అనంటే, ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, మనం ఒకటే. ఇప్పుడు ఈ రాజులో యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు, మనం ఒకటే. ఇప్పుడు ఈ రాజులో బానిస అని లేకపోతే రాజని తేడా లేదు, యజమాని బానిస అన్న తేడా లేదు. అందరూ అన్ని రకాల తోళ్ళు, నల్లవారైనా తెల్లవారైనా, బ్రౌన్గా ఉన్నా, ఎల్లో కలర్లో ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలాంటి వారైనా సరే దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు. ఇది సువార్తలో మొట్టమొదటి భాగం. ఇది గుర్తు చేయటమే సువార్త. మనిషిని మనిషిగా చూడటమే సువార్త. మనిషిని మనిషిగా ఆలింగనం చేసుకోవటమే సువార్త. ఈ మార్గం, ఇది ఎలా చేయాలి ఈ సువార్తను అనంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక్క దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు అనేకమైనటువంటి ప్రజలను పోగేసి ఒకే శరీరముగా వారిని ఆహ్వానించటం, ఒకే కుటుంబంగా బ్రతకటం, ఇది క్రైస్తవ సువార్త. ఇది ఎలా సాధ్యం అనంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో, ఒక మనిషి పాపరహితుడై, ఒక మనిషి మతరహితుడై, ఒక మనిషి కులరహితుడై అందరి కోసం ఒకే సమానమైనటువంటి పంక్తి భోజనం కూర్చోపెట్టి వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములను జయించిన తర్వాత, వాటికి ముళ్ళుగా ఉన్నటువంటి మరణాన్ని జయించిన తర్వాత, నేను ఏ మార్గాన్ని అయితే చూపిస్తున్నానో, ప్రేమ, క్షమ, పంచి ఇవ్వటం, అందరి కోసం పాటుపడటం, ఇలాంటి ఒక సమాజాన్ని నేను నిర్మిస్తాను. ఆ సమాజమే మీరు. ఈ సమాజం కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజానికి చెందని వారి కోసం ఉనికిలో ఉంది. మళ్ళీ చెప్పనా? కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజములో సభ్యులు కాని వారి కోసం ఉనికిలో ఉంది. అది ఈ సమాజానికి ఉన్నటువంటి విశిష్టత. అది విశ్వ మానవ సమాజానికి ఉన్నటువంటి విశిష్టత. అది క్రీస్తు శరీరానికి ఉన్నటువంటి విశిష్టత. కాకపోతే మనకున్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఈ విశాలమైన దర్శనాన్ని మర్చిపోయి ఇది కూడా ఒక మతమైంది. ఇందులో కూడా శాఖలు ఏర్పరచుకున్నారు. ఇందులో కూడా నేను గొప్ప, నువ్వు తగ్గు అన్నటువంటి ఆలోచనలు తెచ్చుకున్నారు. ఇందులో కూడా నువ్వు స్త్రీ, నేను పురుషుడు అన్న ఆలోచనలు అరువు తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి? చుట్టుపక్కల ఉన్నటువంటి భావజాలాల నుంచి. కానీ మిషనరీలు మనకు నేర్పినటువంటి, మన ముందు నడిచిన మన తల్లిదండ్రులు మనకు నేర్పిన బాట ఇది కాదు. మనకు నేర్పిన బాట, మనందరము ఒకటే, మనందరము ఒక్క తండ్రి పిల్లలం. ఈ సమాజం ఐక్యంగా, భారతదేశం ఐక్యంగా ముందుకెళ్ళాలి అనంటే హోప్ అనేది కేవలము ఈ భావజాలంలో మాత్రమే ఉంది. సాయంకాలం మరింత ఎక్కువగా దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న. అయితే మీరు చెప్పింది అంత బాగుందన్న. కాకపోతే మరొక చిన్న ప్రశ్న ఇందులో నుండి. ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అసలు క్రిస్టియానిటీకి మన దేశానికి అసలు సంబంధం లేదు కదా. ఎక్కడో పుట్టిన క్రైస్తవ్యానికి మన ఇండియాకి సంబంధం ఏంటి అసలు? ఇక్కడ వేల సంవత్సరాల నుండి ఎన్నో మతాలు వెలసిల్లాయి, ఎన్నో మతాలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఇవి ఉండగా మరలా కొత్తగా బైబిల్, ఒక క్రిస్టియానిటీ, ఎక్కడో నజరేత్ అనే గ్రామంలో పుట్టిన
ఆ వ్యక్తిని మనం ఎందుకు ఆరాధించాలి, ఆయనకి మన ఇండియాకి అసలు సంబంధం ఏమైనా ఉందా, మనం ఎందుకు ఆయన మార్గంలో నడవాలి, ఈ ఈ ఇన్ని మార్గాల్ని కాదని ఆ ప్రభు మార్గాన్ని మనం ఎందుకు ఎన్నుకోవాలి? ఓకే, సో భారతదేశానికి ఉన్నటువంటి హద్దులు ఎల్లలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం పెట్టుకున్నవి. అంటే బ్రిటిష్ వారు వచ్చి బ్రిటిష్ వాడు మనకు ఇది మీ దేశం అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అంతకుముందు ఇది ఇలా మన దేశం ఇలా ఉండేది కాదు. మన దేశం చిన్న చిన్న రాజ్యాలలో విడిపోయి ఉండేది. ఉదాహరణకు తెలుగునాటనే మనకు కనీసం 4 రాజ్యాలు ఉండేవి. తమిళనాట 2 రాజ్యాలు 3 రాజ్యాలు ఉండేవి. అలా సమయం మారే కొద్దీ జియోగ్రాఫికల్ బౌండరీస్ అంటే మనకున్నటువంటి ఖగోళ కాదు ఈ మన హద్దులు ఏవైతే ఉన్నాయో అవి మారుతూ వచ్చాయి. కానీ యేసుక్రీస్తు పుట్టిన సమయంలో ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం నిజానికి అదంతా ఒకే రాజ్యమే. అక్కడ మొదలుకొని ఈ భారతదేశానికి అక్కడ ఉన్నటువంటి దేశానికి లేకపోతే ఇస్రాయేల్ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి సంబంధం కాదు. అప్పుడెప్పుడో దావీదు సమయం నుంచి కూడా నెమళ్ళు, కోతులు, అలాగే మిరియాలు ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేవి. సో మంచి దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నవే. రాజ్యములు వేరైనా కానీ మనమంతా ఒకటిగానే ఉన్నాం. భారతదేశం ఆ రోజుల్లో ఇక్కడి వరకు ఇప్పుడున్నటువంటిదే కాదు. జావా, సమత్రా, థాయిలాండ్, అలాగే మలేషియా, సింగపూర్, అటుపైకి ముందుకెళ్తే మ్యాన్మార్, ఇటు వెళితే ఆఫ్ఘనిస్తాన్, పైన కశ్మీర్ పైన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇరాన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా భారతదేశంలో భాగమే. ఎస్తేరు గ్రంథం రాయబడినప్పుడు భారతదేశం వరకు కూడా ఎస్తేరు యొక్క హస్బెండ్ రాజు భారతదేశం పైన రాజే ఆ రోజుల్లో. సో ఇదంతా కూడా మనం ఏర్పరచుకున్నటువంటి హద్దులు. ఇది భారతదేశం, ఇది వేరే దేశం, ఇది కజాకిస్తాన్, ఇది తుర్క్మెనిస్తాన్. అలా కాదు, ఒకప్పుడు అలా లేదు. ఇదంతా కూడా ఒక్క మానవ మనుగడకు అవసరమైనటువంటి ఒక్క ప్లానెట్. అన్నిటిని ది బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ప్రపంచమంతా ఆయన చేతి పని, ఇది ఆయనదే. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎక్కడి నుంచో వచ్చిన మతమని, వాళ్ళే ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు కాస్పియన్ సీ దగ్గర నుంచి కొందరు, ఇటువైపు ఇరాన్ ప్రాంతం నుంచి కొందరు వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చిన వారే. కొందరు ముందొచ్చారు, కొందరు తర్వాత వచ్చారు. అంతేగాని ముందొచ్చినోడు గొప్ప, వెనకొచ్చినోడు తక్కువ కాదు. ఇకపోతే ఇక్కడున్నటువంటి మతాలు బయటకు వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం జపాన్ వరకు వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం ఎందుకు ఈ దేశంలో లేకుండా పోయింది? ఇక్కడ పుట్టినటువంటి బౌద్ధాన్ని ఏమాత్రం ఉద్ధరించారు మీరు? తరిమేశారుగా. ఒక తల ఇస్తే ఇన్ని బంగారు నాణ్యాలు ఇస్తాము అని పుష్యమిత్ర శృంగుడు చెప్పలేదా? సో ఇక్కడ పుట్టిన దాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడకూడదు. అలాగే బయట పుట్టింది అని దేన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే ఇదంతా ఒక్క ప్రపంచం. ఇది మా నాయనది, మా నాయన ప్రపంచం. ఇది మా నాయన ప్రపంచంలోకి మా నాయన వచ్చాడు. మధ్యలో నీదేంటి సమస్య? ఇక్కడికి వచ్చాడు అంటున్నారు. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అని ఎందుకు చెప్పరు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళేగా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా వీళ్ళు. ఆర్యులు అని పిలువబడిన వారు అక్కడి నుంచి వచ్చిన వారేగా, మిడిల్ ఈస్టర్న్ ప్రాంతం నుంచి వచ్చిన వారేగా, మెసొపటోమియా ప్రాంతం నుంచి వచ్చిన వారేగా. మెసొపటోమియా ప్రాంతము ఈ ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెలియకుండా మాట్లాడుతున్నారా? కాదు. ఇవి కేవలము మనుషుల మధ్యలో విభజన తీసుకుని రావటానికి వాడే అవాక్కులు చవాక్కులు. అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు మేము మతంగా చెప్పటమే లేదు కదా. వస్తున్నది దేనితో? ఒక భావజాలం. ఏంటా భావజాలం? మనుషులందరూ సమానం. ఏంటా భావజాలం? దేవుని వైపుకు మరలండి. ఏంటా భావజాలం? దేవుని పిల్లలముగా మనం మారాలి. ఏంటా భావజాలం? నీతి కలిగి జీవించాలి. ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చినా తీసుకుంటాం. తెల్లోడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లోడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోడిని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు. నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు. నువ్వేమో మళ్ళీ ఆకు మీద బయట నుంచి వచ్చింది, బయట నుంచి ఏం రాలేదు, ఇక్కడిదే.
యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రపంచమంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు. తోమా ఇక్కడికే వచ్చాడు. తోమా భారతదేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చాడంటావేంటి నువ్వు? తెలియక. బర్డి శానిస్ వచ్చాడు. ఆ తరువాత మెల్లిమెల్లిగా క్రీస్తు శకం 500 నుంచి మొదలైంది పరంపర. ఇక్కడున్న వాళ్ళు ఒక ఉత్తరం రాశారు, మా కోసం కొంతమంది మిషనరీలను పంపించండి అని. ఎక్కడికి? ఈజిప్టులో ఉన్నటువంటి చర్చికి రాశారు, అంతియోకికి రాశారు. అప్పుడు 500లో క్రీస్తు శకం 500లో 1500లో బయలుదేరారు కొంతమంది. ఆ 1500కు రావడానికి ముందు మొదటి 1500 సంవత్సరాలలో కొన్ని వందల మంది మిషనరీలు ఈ దేశానికి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు, ఇరాక్ నుంచి వచ్చారు, బబులోనియా నుంచి వచ్చారు, అలాగే దాన్ని ఏమంటారు సిరియా నుంచి వచ్చారు. భారతదేశంలో సిరియా బైబిల్ చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. తెలియక. సిరియాలో బైబిల్ చదివే వాళ్ళు ఈ రోజు కూడా భారతదేశంలో లక్షల మంది ఉన్నారు. సో ఇది కొత్త మతం ఏం కాదు. 2000 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మతం, 2000 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మానవ మార్గం, మనిషిని మనిషిగా గుర్తించే మార్గం. ఈ మార్గం బయట నుంచి వచ్చిందేమి కాదు, ఇక్కడిదే. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అయితే మరలా కంటిన్యూషన్ క్వశ్చన్, అంటే మీరు చెబుతున్న ఆన్సర్లో నుండి మాకు మరలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మతం ఎక్కడిదే అదే ఈ మార్గం, ఈ ప్రభు స్థాపించిన ఈ మార్గం ఏదైతే ఉందో ఇది ఇక్కడిదే అంటున్నారు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో మన భారతదేశంలో కొన్ని చోట్ల సువార్త చేస్తున్నప్పుడు అడ్డుకుంటున్నారు. అంటే కొన్ని దేవాలయాల దగ్గర, కొన్ని గుడుల దగ్గర ఇలా అడ్డుకుంటున్నారు. నిజానికి అసలు ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త చేసే అధికారం క్రైస్తవులకు ఉందంటారా? అసలు మన సువార్త పరిధులేంటి? అయితే కొంతమంది అంటున్నారు వీధి సువార్త కూడా అవసరం లేదని కొంతమంది పాస్టర్లు కూడా మాట్లాడుతున్నారు. వీటి రెండింటిని గురించి మాకు వివరణ కావాలన్నా. ఇది మనదే అయినప్పుడు మనం ఎందుకు సువార్త చేయకూడదు? రైట్, మనదే. ఈ దేశం మంది, ఈ ప్రపంచం మంది, మన్నాయింది. కానీ అదే స్టేట్మెంట్ అందరూ ఇవ్వచ్చు. అదే స్టేట్మెంట్ ప్రతి మనిషి ఇవ్వాలి. ప్రతి మనిషికి ఆ హక్కు ఉంది. నేను సువార్త చెప్తున్నాను. నేను ఒక ఊరికి వెళ్ళాను. ఎక్కడ అంటే గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళాను. నైట్ పడుకున్నాను. బాగా లేట్ అయిపోయింది మీటింగ్ లేట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రావడమే 9:30 10కి వస్తారు. 12:30కు మీటింగ్ అయిపోయింది. సరే అని వెళ్ళి పడుకున్నాను. ఉదయం 3:30 4 అయింది. 4 అవ్వంగానే గంట కొట్టింది. టింగ్ టింగ్. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లే సోమరి లే అంటుండు. ఎవడు ఏ ఆకాశవాణి ఏంటిది అనుకున్నాను. బయటకు వచ్చి చూస్తే బొంగులు పెట్టినాడు ఇంతవి. నేను పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి ఏంటండి పాస్టర్ గారు ఏదో సౌండ్ సువార్త చెప్తున్నామండి అన్నాడు. అబ్బో భలే చెప్తున్నారు సువార్తలు. ఎలా చెప్తారు? నిద్రపోయేవాడిని కెలికి లేపి సువార్తనా? అది సువార్త కాదు. దానివల్ల మనం చెప్పే మెసేజ్కు విసుగు వస్తుంది. ప్రజలకి విసుగు రాకుండా చేయాలి. ఆ శుక్రవారం పూట మసీదుకి వెళ్ళి ఒకడు వారికున్న నిష్టలో, వారికున్నటువంటి భక్తిలో, వారికున్నటువంటి దైవభీతిలో మసీదుకి వెళ్ళి వస్తున్నారు. నువ్వు ఆ మసీదు కాన్ని నిలబడుకొని అస్సలాము అలైకుం సాహబ్ ఏలో అని చెప్పి వాడికి ఇచ్చావనుకో, ఏమంటాడు? 4 వేస్తాడు. ఎందుకేడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఒక కామన్ సెన్స్తో మనం పనిచేయాలి. ఉదాహరణకు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయారు, ఆడి దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ డాన్స్ పెడతారా? పెట్టరు. కామన్ సెన్స్. అరే వాడు దుఃఖంలో ఉన్నాడు, దుఃఖంలో మనం కలిసి కొద్దిగా సాంత్వన ఊరట ఇచ్చే పని చేద్దాం. ఎవరింట్లో అన్నా పెళ్లి జరుగుతుంటే వెళ్ళి ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారండి ఏడుతాం మనం. ఎందుకు ఏడం? అది అది కరెక్ట్ కాదు. అది మనకు కూడా తెలుసు. అలాగే మనం ఏదైనా క్రీస్తుని గురించి చెప్పాలి అని అంటే దానికి టెంపులే దొరికిందా, మసీదే దొరికిందా? అవసరం లేదుగా. ఎందుకు చేయాలి అక్కడ? సో మనమే కావాలని రెచ్చగొట్టేట్లుగా ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఇది మనది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని చేయకూడదు. స్వేచ్ఛ అని అంటే విచ్చలవిడితనం కాదు, యథేచ్ఛవర్తన కాదు. స్వేచ్ఛ అంటే
అవతలి వ్యక్తి మూడేంటి, అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడు, అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తాడు, అవతలి వ్యక్తితో నేను ఏం చెప్పాలి, ఎప్పుడు పంచుకోవాలి అని సమయాన్ని చూసి ఆ సమయంలో మంచి స్నేహభావంతో గౌరవప్రదంగా ఆయనకు క్రీస్తును పరిచయం చేయాలి. వీధి సువార్త చేయాలి, చేయండి, తప్పేమీ లేదు. కానీ వీధి సువార్త పేరిట గొడవలు పెట్టుకోవద్దు. మొన్న కొందరు వెళ్ళారు, క్రైస్ట్ గాస్పెల్ టీమ్, సంచులు వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని పోయినారు. పోతే అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు కొట్టనీకి వస్తే ఈడు కొట్టనీకి వెళ్తున్నాడు, ఆడు తిడితే ఈడు తిడుతున్నాడు. ఏం చెప్తున్నావు నువ్వు? ఏ పని అయితే చేయటానికి వెళ్ళావో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు. అవసరమా? లేదు. ఎదగాలి, ఆలోచన స్థాయిలో పైకి రావాలి. మాధ్యమాలను ఉపయోగించండి. మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్. మొన్న జరిగిన డిస్కషన్ 7 లక్షల మంది చూశారు. అందరూ క్రైస్తవులే చూసింటారా? నో నో. మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే, మన మాట తగ్గింపుతో ఉంటే, మన మాట అవతలి వారు వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే, మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకుని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ. ప్రజలను గెలుస్తాం. ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు. మనం అలాంటి భావజాలంతోనే సువార్త చేయాలి. సో సువార్త చేయండి, ఇది మన దేశం, కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి. ఉదాహరణకు ఏదైనా వేరే గ్రామానికి మీరు వెళ్తున్నారు, ఇక్కడ నుంచి ఒక టీం వేసుకుని, అక్కడ ఉంటారు కదా క్రైస్తవులు. ఒకవేళ ఉంటే వారికి ఇన్ఫామ్ చేయండి, మేము వస్తున్నాం, మేము పనిచేయాలనుకుంటున్నాం, మీకు సమయం వీలైతే మాకు తోడుగా ఉండండి, మేము చేస్తాం, వెళ్ళండి. దగ్గరున్నటువంటి వాళ్ళతో ముందు పీస్ పర్సన్ అంటారు, అంటే ఒక సహృదయం ఉన్న వ్యక్తిని కలుపుకోండి, అక్కడ కలిసి చేయండి, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మాధ్యమాలను వాడుకోండి, అలాగే టెక్నాలజీ వాడండి, సెల్ ఫోన్స్ వాడండి, వాట్సాప్ వాడండి, ఫేస్బుక్ వాడండి. ఇవన్నీ మీరు చేసేవే, కొత్తవేం కాదు. అన్నిటినీ మించి స్నేహం వాడండి, స్నేహపూర్వకంగా ప్రజలను పట్టండి, గృహ దర్శనాలు చేయండి. ఇవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది నువ్వు వాడు మూడేంటో తెలియదు, వాడు ఎలా ఉన్నాడో తెలియదు, ఇదిగో నువ్వు నమ్ముకుంటే పరలోకం మొత్తం లేక నరకం మొత్తం, దేవుడు నిన్ను 65 చేసేస్తాడు, ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది? ఎవరు వినరు. మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు, వినే దాంట్లో వాళ్ళకు క్లారిటీ ఉండదు. అలా వద్దు. ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక పద్ధతిగా గనక మనం చేస్తే మనం చాలామందిని గెలవచ్చు. సో నా ఆన్సర్ ఏంటంటే, ఇది మన దేశం, కానీ సమయస్ఫూర్తితో ప్రజలను ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా సువార్త పరిచర్యను చేయండి. సువార్త పరిచర్యలో క్రీస్తును, రాజును పరిచయం చేయటం మన ఆలోచన, అంతేకాని మన మతాన్ని పరిచయం చేయటం కాదు. అక్కడే మనం తప్పుదారి పడుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రాజును పరిచయం చేయడం మాత్రమే మనం ఏమంటున్నాం. మన ప్రభువుని పరిచయం చేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు లేదా కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీధి సువార్త చేస్తున్నప్పుడు కానీ, ఈ బయట వీధి జరుగుతున్నప్పుడు కానీ, అయితే గుడుల ప్రస్తావన ఎలానే వచ్చింది కాబట్టి సువార్త ప్రకటనని మాకు ఎదురవుతున్న పరిస్థితులు ఏంటంటే, మీరు మీటింగ్లు పెడితే మేము వస్తున్నాం, మీరు ఏదైనా మీకు సంబంధించిన కేకులు ఏమైనా ఇస్తే మేము తింటున్నాం, వాటినప్పుడు మేము విగ్రహాలకు అర్పించింది పెట్టినప్పుడు మీరు ఎందుకు తినట్లేదు? ఈ ప్రశ్న ఎక్కువగా క్రైస్తవులు మేము ఎదుర్కోవడం జరుగుతుందన్న. ఇది దీని మీద డిబేట్ కూడా జరిగింది. మీరు వచ్చారు, అయితే ఆ రోజు మరి సమయం ఒకవేళ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మీరు చేసిన వీడియో కూడా క్రైస్తవ ప్రపంచాన్ని చాలా ఆదరించింది. ఈ రోజు కూడా సభాముఖంగా ఇలాంటి ప్రశ్నలు మాకు ఎదురవుతున్నప్పుడు మేము ఎలా స్పందించాలి? అసలు విగ్రహాలు పెట్టినవి వాళ్ళు పెడుతున్నప్పుడు మేము తిని ఇప్పుడు వాళ్ళకి సువార్త చెప్పాలా, లేదంటే ఆ పరిస్థితుల్లో మేము ఎలా యుక్తిగా నడుచుకోవాలి? ప్రాక్టికల్ గా దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేవి ఇవి తెలుసుకోవాలి, వీటి గురించి ఆలోచించాలి. వీటి గురించి ఒపీనియన్స్, అంటే మన ఉద్దేశాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, ఉద్దేశాలు వేరు వేరు రకంగా ఉండొచ్చు. కానీ నాకు అర్థమైన బైబిల్ గ్రంథంలో నుంచి నేను అర్థం చేసుకున్నది నేను మీకు చెప్తాను. దీన్ని నేను ఇది కరెక్ట్ అని నమ్మి చెప్తున్నాను. ఉదాహరణకు ఒక హిందూ మిత్రుడు ఉన్నాడు, లేకపోతే ముస్లిం మిత్రుడు ఉన్నాడు,
ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు, రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు. ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు. ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయడంలో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈరోజు కనుమ. ఈ కనుమ దినాన మన హైందవ మిత్రులు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు, మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు. అలసంద వడలు, మంచి కోడి కూర చేస్తారు. పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం, తప్పేమీ లేదు. అలాంటి విందులు, అలాంటి భోజనం తప్పు కాదు. కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి. ఏంటంటే, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు, మేము మీ ఇంటికి వస్తాం, మీరు భోజనం పెడితే తింటాం, అంతవరకు ఓకే. కానీ మీరు కేక్ పెడితే మేము తిన్నాం, మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? కేకు మనం ఏది ప్రసాదంగా పంచం. ఎప్పుడు ఎవరైనా పంచుతున్నారు మీరు? మనమేం పంచం. మన దగ్గర ప్రసాదాలు లేవు. మనం ప్రసాదాల బ్యాచ్ కానే కాదు. మనం ఒక బల్ల పెడతాం, ఆ బల్ల క్రీస్తు శరీరం, అది ప్రసాదం కాదు. అది వచ్చి తింటే రోగాలు పోతాయి, అది వచ్చి తింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఇలాంటి ఏం లేవు మనకి. ఇది దేవుని బల్ల. మనందరము ఒక్క సమాజం, మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది. ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే, కేవలము బాప్తీసము పొందిన ఆయన అనుయాయులైన, ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల. అది ఎవరికి పంచంగా మనం పంచం. అలాగే వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని తీసుకోము కూడా. మనం పంచము, వారిస్తే తీసుకోము. చాలా క్లియర్గా చెప్తున్నానా? మనం పంచేది లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిన అవసరము లేదు. అలాగని చెప్పి అవతల వారు నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు నొప్పించాలి? దయ్యానికి పెట్టావు, నువ్వు రాయికి పెట్టావు, నువ్వు రప్ప, ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు. అది కరెక్ట్ కాదు. అలా చెప్పటం వల్ల అవతల వ్యక్తిని పోగొట్టుకుంటాం. అలా మనం దురుసుగా ఉండకూడదు. చాలా సున్నితంగా మాట్లాడచ్చు. సోదరా, చాలా థ్యాంక్ యూ, మీ భక్తి భావాన్ని నేను మెచ్చుకుంటున్నాను, మీలో ఇంత భక్తి ఉంది, చాలా సంతోషం, మీరు నన్ను కూడా గౌరవిస్తూ మీరు ఏదో ఇస్తున్నారు, కాకపోతే మిమ్మల్ని నేను గౌరవించాలి కదా. నేనేదో ఇది స్వీట్ తిన్నట్టు తిన్నాను అనుకోండి, అది మీకు నొచ్చుకుంటారు మీరు. అలా వద్దు. నేను నా విశ్వాసంలో ఇలాంటి విగ్రహార్పితములు తీసుకోవద్దు అని చెప్పారు కాబట్టి నన్ను దయచేసి ఏం అనుకోకే. కానీ నీతో పాటు రావాలా? వస్తా. ఎక్కడికి వెళ్దాం చెప్పు. మీ ఇంటికి వద్దామా? భోజనం చేద్దామా? చేస్తా చెప్పు. ఇలా మనం స్నేహాన్ని పెంచుకోవచ్చు. కానీ సత్యాన్ని కూడా చెప్పాలి. సత్యం చెప్తూ స్నేహాన్ని పెంచుకోవాలి. వాళ్ళేం నొచ్చుకోరు. ఒక్కసారి గనక మనము తగ్గింపుతో, నిజమైన మనస్సుతో వాళ్ళను, మన సహోదరులను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని ఈ విషయం చెప్పి, మేము ఎలాగైతే మీకు బల్ల పంచమో అలాగే మీరు కూడా నాకు ఇది ఇవ్వకండి అని చెప్పటం వల్ల తప్పేమీ లేదు. అలా చెప్పిన తర్వాత వారితో కలిసి బయటికి వెళ్ళారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్లో వాడు ఎవరికి సమర్పించాడో మనకు తెలీదు. అది హలాల్ చేసి పట్టుకొచ్చాడా, కోషర్ చేసి పట్టుకొచ్చాడా, లేకపోతే ఏదైనా రాయి దగ్గర పెట్టాడా, లేకపోతే ఇంకేదైనా చేసి వచ్చాడా, అది మనకు తెలీదు. డబ్బులు ఇవ్వాలి, కొనుక్కోవాలి, ఇద్దరం కలిసి ఛాయ్ తాగాలి, బిర్యానీ తినాలి, ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. అది ప్రసాదం ఏం కాదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో అందులో ఏం కెమికల్ లేదు, అందులో ఏదో వేరే శక్తులు వచ్చి మీకు పట్టేటి ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే మీరు ఇది మా దేవునికి అర్పితమైనటువంటి భోజనము, ఇది మీరు తింటే మీకు లబ్ధి, ఇది మీకు మంచిది, ఇది ప్రసాదము అని మీకు ఇస్తారో, అప్పుడు దాన్ని ఏకీభవించి వారితో, అవునా నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే వారితో ఏకీభవిస్తారో, అప్పుడు మీరు వారి భావజాలంతో ఏకీభవించినట్లు. వారి భావజాలం ఏమిటిది? వారి భావజాలం విగ్రహము అనే భావజాలం. బొమ్మ కాదు. బొమ్మకు విగ్రహానికి చాలా తేడా ఉంది. బొమ్మలన్నీ బొమ్మలే, విగ్రహం వేరు. విగ్రహం వెనుక ఒక భావజాలం ఉంది. ఆ భావజాలం మన పైన ప్రభావం చూపిస్తుంది. చిన్న లడ్డేగా ఏమవుతుంది అని అనుకుంటాం ఫస్ట్లో. అది మెల్లిమెల్లిగా లడ్డూ కాస్త తెడ్డేస్తుంది మన మీద. జాగ్రత్త పడాలి. ఏముంది, ఉప్పు అనుకొని తింటాను,
ఉప్మా అనుకొని తింటాం కాదు అక్కడ ఆ ఉప్మా ఎవరికైతే సమర్పించారో వాడు ఉప్మా కాదు, చాలా చెప్మా చేస్తాడు. తర్వాత కావాలని కాలు జారద్దు, కావాలని పోయి వాడి దగ్గర పడద్దు. నీకు తెలియకుండా ఇచ్చాడా కథ వేరు, కానీ తెలిసి ఒప్పుకోలు, అవును నేను అగ్రి అవుతున్నాను నీతో అన్నటువంటి భావనలో తీసుకోవద్దు. డైరెక్ట్గా చెప్పండి, లేదు సోదరా నెక్స్ట్ టైం నుంచి నీకు కేక్ వద్దంటే కేక్ కూడా ఇవ్వనని చెప్పండి. నీ ప్రాబ్లం ఏంటి? నేను కేక్ ఇస్తే నువ్వు తినకూడదు, అంతే కదా. కేక్ ఇయ్యనబ్బా, అంతేగా, అయిపోలే. కానీ మన ఇద్దరం దోస్తే మళ్ళా ఫ్రెండ్షిప్ వదలద్దు, ప్రసాదం వదలండి. ప్రసాదం అంటే కేవలం భోజనం గురించి మాత్రమే చెప్పట్లేదు నేను. ఉదాహరణకు మీ పిల్లలకి ఏదైనా డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నారు. డ్యాన్స్ తప్పేమీ లేదు, లలిత కళలు తప్పు కాదు. లలిత కళలు మన దేవుని, మన ఆయనవే. కానీ మా నాయన దగ్గర కాకుండా ఆడేనో ఒక ఆయన ఉంటాడు నటరాజు అని, ఆయన దగ్గరికి వెళ్ళి ముందు ఇట్లా పెట్టి అయ్యొద్దు. ఆ డ్రామాలు మనకొద్దు, మన పిల్లలకి అది అస్సలు వద్దు. ఒక్కసారి చేశారా అది జీవితాంతం పట్టుకుంటుంది. మీ నాట్యం అంతా కూడా అక్కడికే వెళ్తుంది. నీ తండ్రికి ఆరాధనగా ఉండదు. నీ పాట పాడేటప్పుడు ఎవరిని తలుచుకుంటున్నావు, ఎవరు నీ మధ్యలో ఉంటున్నారు, ఎవరికి ఆరాధనగా నీ పాట, నీ పని. కొంతమంది పని కేవలం డబ్బు కోసం చేస్తారు. ఆ డబ్బు మీకు విగ్రహం. కేవలం ప్రసాదం దగ్గర, ఉప్మా దగ్గర అది అక్కడ ఆగకండి. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. కొంతమందికి కులం ఒక విగ్రహం. దాని కిందనే బతుకుతూ ఉంటారు. పెళ్లి చేయాలంటే కులం కావాలి, భోజనం చేయాలంటే కులం కావాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే కులం కావాలి. అసలు మనోడా కాదా అదొక విగ్రహం. విగ్రహార్పితం నువ్వు యాక్చువల్గా అప్పుడు. సో విగ్రహం అనేది నిన్ను మనిషి స్థాయి నుంచి తగ్గిస్తుంది, పశు స్థాయిగా మారుస్తుంది. మెల్లిమెల్లిగా దాని భావజాలం నీ పైన పట్టి పీడిస్తుంది. సో నో, వద్దు అని చెప్పండి. నేనైతే అలాగే చెప్తాను, నాకు ఏ సిగ్గు లేదు ఈ విషయంలో. కానీ వద్దని చెప్పి నేను పోగొట్టుకున్న ఫ్రెండ్ లేడు, ఎవ్వరు లేరు. నొప్పించాల్సిన అవసరం లేదు. ఇదొక భ్రమ. ఏంటా భ్రమ అంటే, వద్దు అని చెప్తే అవతలోడు నొచ్చుకుంటాడండి. ఏం నొచ్చుకోడు, ఆడు నొచ్చుకుంటాడో లేదో తెలియదు, కానీ నువ్వు నొచ్చుకుంటున్నావు ముందు. అది నీ సమస్య. ఆనెస్టీ అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ప్రజల ముందు నిన్ను నువ్వు కనబరుచుకోవటం తప్పు కాదు, అది మంచిది. ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఒకసారి ఏంటబ్బా ఆయన ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో, కానీ తరువాత నీ సత్ప్రవర్తన ఏమాత్రము వ్యత్యాసం లేకుండా నువ్వు ఆ వ్యక్తిని క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరికి తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి. ఓకే ఇది ఆయన నిష్ట. ఒక ఆయన వచ్చాడు నా పైన, బాస్. అప్పట్లో నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని. ఆయన బ్రాహ్మణోత్తముడు. అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి. కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు. ఇక్కడే రామచంద్రాపురం అనుకుంటాను. ప్రవీణ్ గారు మీరు ఏంటండి మీరు అని 1-2 సార్లు నన్ను కొంచెం గెలికాడు. నేను చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో, కానీ ఆయన దానికి విలువ ఇవ్వాల. దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంట పడ్డాడు. సరే కూర్చో అని చెప్పి ఒకరోజు, అసలు నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను. ఎందుకు అన్నాడు. నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా, 7 దాటి వచ్చావు, ఇప్పుడు ఎట్లయితావు నువ్వు అని అడిగా. భావజాలం గురించి మాట్లాడుతున్నా. నేంటండి నేను ఇచ్చింది తినడానికి ఇన్ని క్వశ్చన్లు ఎత్తనావు అన్నాడు. అలా కాదండి, మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు, అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు, మరి మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను. లేదండి మరి మేము చాలా స్వచ్ఛమైన ఇది అది అని ఏదో చెప్పాడు. ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు. సరేనండి నేను కూడా తింటానులేండి, ఓ పని చేద్దాం, రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ ఉడుతున్నాను వచ్చేయండి అన్నాను. ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు. అంటే భోజనం అండి బాబు, మేము తినే భోజనం,
భలే ఉంటుంది, ముక్క తగిలితే సూపరు అన్నాను. మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన, తినరు. అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన, దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని పద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను. బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది, దోశ వేసి పెడతా అన్నాను. బీఫ్ వండి దోశ బీఫ్ ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటంటే, నేను అన్నాను భలే ఉంటుందండి బాబు, మీకు తెలియదు సూపర్ ఉంటుంది. ఇంకా మా ఊళ్ళల్లో సంగటి చేస్తారన్నాను. సంగటి ఆయనకి తెలియదు, అర్థం కావట్లేదు ఆయనకి, సంగటి ఏంటి అంటున్నాడు. అంటే కడపకు రండి ఒకసారి, బీఫ్ వేసుకుని సంగటి వండుకుని దాంట్లో నెయ్యి పోసి తింటే సప్పా సూపర్. ఆయన తట్టుకోలేక చెవులు మూసుకెళ్ళిపోయాడు. టచ్లోనే ఉన్నాడు, ఇంకా ఫ్రెండే, కానీ అర్థం చేసుకున్నాడు. ఆయన నన్ను పెస్టర్ చేయటం, నన్ను ఒత్తటం, నన్ను కావాలని ఒత్తేది నేను ఒత్తితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆపేసాడు. సో ఫ్రెండ్షిప్ మంచిది, ప్రజలను కోల్పోవద్దు, కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో, నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం. నువ్వు వాడిచ్చిందల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పటం లేదని అర్థం, నీ సాక్ష్యం లేదని అర్థం. సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు, సత్యం చెబుతూనే గెలవచ్చు. ఆ ప్రయత్నం చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అన్న. దీని కంటిన్యూషన్ అన్నమాట. నేను కదా ఇప్పటి వరకు క్రైస్తవేత్తలని ఎలా డీల్ చేయాలని చెప్పండి, మీరు క్రిస్టియానిటీలో వాళ్ళని ఎలా డీల్ చేయాలో మాకు తెలియాలి. ప్రశ్న ఏంటంటే, ప్రార్థన ప్రతిదాన్ని పవిత్రపరుస్తుందని, దేవుడే సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాన్ని మనకి ఇచ్చాడని, ఇప్పుడు ప్రార్థన చేసుకున్న విగ్రహాలు కల్పించుకున్నది తింటే తప్పేంటి, ప్రార్థన పవిత్రపరుస్తుంది కదా అంటే ప్రార్థనకు అంత శక్తి లేదా? విగ్రహాలు పెట్టిన దాన్ని పవిత్రపరచలేదా? ఎందుకు తినకూడదు? దేవుడు పవిత్రపరిచిన ప్రతిదీ ప్రార్థన చేసుకుని తినేమన్నారు కదా. అంటే క్రిస్టియానిటీలోనే కొన్ని ప్రశ్నలు మాకు నిలబడుతున్నాయి. అసలు ఇది ఎంతవరకు వస్తుంది? ప్రార్థన చేస్తే ప్రతి వస్తువు పవిత్రపరచబడుతుందా? ప్రార్థన చేసుకుని విగ్రహాలు పెట్టి తినేసాను. ఇది గత నెలలో జరిగిన చర్చలో మీరు మాట్లాడిస్తున్నారు ఆల్రెడీ, దాని గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థన మారుస్తుంది దేన్నైనా. కానీ ఇక్కడ వచ్చిన సమస్య, దీంట్లో ఏదో కల్మషం ఉంది, ఆ కల్మషం వచ్చి నన్ను ఏదో చేస్తుంది అనే భావన ఉండడం బట్టి ప్రార్థనలో చేసి దాన్ని శుభ్రపరుస్తున్నాం అన్న ఆలోచన చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది ప్రశ్నలో. కానీ ప్రసాదం తీసుకోకపోవటం అంటే విగ్రహాలు తీసుకోకపోవటం అనేది నీ సాక్ష్యములకు సంబంధించింది. ఏ భావజాలాన్ని నువ్వు అనుసరిస్తున్నావో చెప్పడానికి సంబంధించి. నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నంత మాత్రాన ఇప్పుడు ప్రార్థన చేసుకోకుండా తిన్నా కానీ అది భోజనమే, అది సామాన్యమైనటువంటి బ్లడ్డే, సామాన్యమైన ఉప్మానే, సామాన్యమైన పొంగలే. దానివల్ల నీకు వచ్చేది పెద్దగా ఏమి ఉందో లేదో అని కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే, అర్పించినటువంటిది ఒక భావజాలానికి, ఆ విగ్రహము వెనుకున్నటువంటి ఒక ఆలోచన శక్తి, ఆ విగ్రహం వెనుకున్నటువంటి పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహములలో ఒకరికి ఆ విగ్రహం అర్పితం. నువ్వు దాన్ని ఆవాహయామి అంటున్నావు, అలాంటివి చెయ్యొద్దు. ప్రార్థన చేసుకుని ఆవాహయామి ఏంటి? ప్రసాదం తినడం అంటే ఆవాహయామి అని చెప్పటమే. ప్రార్థన చేసుకుని పిలవాలా? పిలిచేవాళ్ళను ప్రార్థన చేసుకుని సరే నేను ఏకీపిస్తున్నాను ప్రార్థన చేసుకుని ఏకీపించాలా? అవసరం లేదు. ఇంత కష్టం ఎందుకు? వాక్యం చెప్తోంది. నువ్వు ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు, కొనుక్కున్నావు, ప్రార్థన చేసుకో, తిను. కానీ కావాలని విగ్రహార్పితములా వద్దని చెప్పు, వాక్యం చెప్తా ఉంది. అలా చేస్తే పోలా? దానికి దాన్ని ఏమంటారు, థియోలాజికల్ ఇది చేయాలా? ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి, వారి భక్తి శివాలయం, వారు భక్తితో శివాలయంలో ఉంటారు, శివుణ్ణి పూజిస్తారు. మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా? యేసు ప్రభువా, ఈ శివలింగం ఎవరో కాదు, యేసు ప్రభువే అని మనం ప్రార్థన చేద్దామా? అది కరెక్టా? అది వారిని అవమానించినట్లు, మన విశ్వాసాన్ని మనం చాటనట్లు. అలా చేయకూడదు. వీలైనంత వరకు నిక్కచ్చిగా ప్రార్థన చేసుకుని
భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి. కానీ తెలిసి తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతలి వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు. అసలు తినాల్సిన అవసరం లేదు. అంటే మాకు అర్థమైంది మీరు చెప్పిన సమాధానం బట్టి. ఎప్పుడు తినకూడదు, ఎక్కడ తినకూడదు, ఎలాగో తినకూడదు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఎవరు కూడా ఓకే సార్, అవసరం లేదు. అసలు లేదు. మనకు థ్యాంక్ యూ. తెలిసి తెలిసి కావాలి. అదొకటి అదొకటి యాడ్ చేయాలి. అయితే ఓకే అయితే సార్, ఒకసారి మరి ఇదే ఇదే విషయం ఆ రోజు మీరు డిబేట్లో ఎందుకు ప్రస్తావించలేదు? నేను వచ్చి నేను వచ్చి కాదు కాదు అంటే ఒకవేళ మీకు అది పిలవని పిలవంటారు కదా. నేను వచ్చిన అందుకు కాదు. నన్ను ఎందుకు పిలిచే మీరు? అదే 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 చేసిపోయాను. మీరు నన్ను ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీ opinion చెప్పండి అంటే చెప్పేవాడిని. మీరేమో బాండ్ పేపర్లు పట్టుకొచ్చి సైన్ పెట్టించుకుంటారు నాతో. వీళ్ళండి సామాన్యులు కాదు వీళ్ళు. ఆ కోర్టు రూమ్లో నేను కూర్చోబెట్టినట్టు బాండ్ పేపర్లు పట్టుకొచ్చారు, సైన్ పెట్టించారు నాతో. అమ్మో మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. సరే అని చెప్పి సైన్ పెట్టి నేను గమ్మున నవ్వుకుంటూ అందరినీ సెట్ చేసుకుని వెళ్ళిపోయాను నా పని చేసుకుని. నేను మీరు పిలిచిందే చేశాను. ఇప్పుడు పిలిచింది దేనికి? డైరెక్ట్ మిమ్మల్ని. అప్పుడు చేతులా? అవును సార్. అయితే ఆ బాండ్ పేపర్ తీసుకొచ్చింది మేం కాదు సార్, అటు నుంచి వచ్చే. నాకేం తెలుసండి అది నువ్వు తెచ్చావా ఎవరు తెచ్చారు నాకేంటి? ఆడ ఉందా లేదా అక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు సార్ బాండ్ పేపర్లు ఉన్నాయన్న సంగతి. అది నాకు ఒకవేళ ఒకటి సార్, నేనేం మాట్లాడాలి? ఒకటి సార్, ఒకవేళ నేనేం మీకు మాట్లాడలేదు ఇప్పుడు. ఆ రోజు మీకు అవకాశం ఉంటే ఇదే విషయాన్ని 100% నిర్మోహమాటంగా చెప్తాను. ఎక్కడైనా చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను. అది కావాలి సార్, నిర్మోహమాటంగా చెప్తాను. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తాను, చెప్తూనే వస్తున్నాను. అది నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు ఆ విషయంలో. ఇది నా స్టాండ్ పాయింట్. సరే సార్, డిబేట్ని బట్టి ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా సార్. అసలు పబ్లిక్ మీరు ఏ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఆ డిబేట్ విషయంలో, ఆ జరిగిన డిబేట్ విషయంలో? నో కామెంట్స్. ఏం మాట్లాడకూడదని మీరు సైన్ పెట్టించుకున్నారు నాతో. వీళ్ళు సైన్ పెట్టించుకున్నారండి బాబు. ఇది అయిపోయిన తర్వాత ఏం మాట్లాడకూడదని సైన్ పెట్టించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతావేంటి? నో కామెంట్స్. సైన్ పెట్టించుకున్నది వాళ్ళు సార్, మాకు సంబంధం లేదు ఆ విషయం. ఇప్పుడు అడిగేది నేను సార్. అయినా మీరు పెట్టలేదు. నేను పెట్టలేదులేండి. నేను పెట్టలేదులేండి. కానీ ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? ఏం లేదు సార్. ఇప్పుడు మీరు అంత పెద్ద వ్యక్తి, మీరు వచ్చి కనీసం మీ వాయిస్ ఏం వినిపించలేదు కదా. ఇప్పుడైనా మీ వాయిస్ పబ్లిక్. ఇప్పుడు చెప్పాను కదా, నా వాయిస్ చాలా క్లియర్గా. పెద్ద వ్యక్తిని కాదు నేను, ఫస్ట్ విషయం. అది కట్. రెండు అంటే వయసులో పెద్ద అంటున్నావా, ముసలోడు అంటున్నావా నన్ను? ఇప్పుడే అయ్యగారితో ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా మీలాగా నేను 90 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వాదం చేయండి. ఇచ్చారు కదా తల మీద చేయబెట్టి. సో నా స్టాండ్ ఇదే. విగ్రహార్పితములు తినద్దు. విగ్రహార్పితములలో ఉన్న పాటలు పాడొద్దు. విగ్రహార్పితములైన నాట్యం చేయొద్దు. విగ్రహార్పితములైన కులం పాటించొద్దు. విగ్రహార్పితమైన మతం వద్దు. విగ్రహార్పితంగా ఉండేటటువంటి ఉద్యోగం చేయొద్దు. విగ్రహార్పితంగా ఉండేటటువంటి దాసోహం చేయొద్దు. ఎవరికి? మన రాజు యేసే. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్. మధ్యలో ఏ విగ్రహం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలా? లేదు సార్, ఇంతకన్నా ఏమవుతుందన్నా, మీ నుంచి ఇదే కోరుకున్నాం మేము. ఎందుకంటే మీలాంటి వారు మాట్లాడితే ఈ క్రిస్టియన్ సొసైటీకి ఒక చక్కని సమాధానం దొరుకుతుందని మీరు మాకు ఇచ్చిన స్వేచ్ఛలో నేను ఈ మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్గా క్రిస్టియన్స్కు ఈ క్లారిటీ ముందు నుంచి ఉంది. లేదని మీరు అనుకుని నేను తప్పు చెప్పానా సార్? ముందు నుంచి ఉంది, ఇది అందరికీ తెలిసింది. లేదు అని మీరు అనుకుని దాని మీద చర్చ చేసి మళ్ళా ఉందని తెలిసి మళ్ళా లేదని చెప్పి ఇప్పుడు నాతో చెప్పిస్తున్నారు. మీరు చెప్పండి, తినచ్చా తినద్దా? తెలుసండి వాళ్ళకు. మళ్ళీ మీరు క్రిస్టియానిటీలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ విషయానికి లేనే లేదు. ఎందుకు అనంటే అందరికీ తెలుసు. కానీ వాళ్ళ స్ట్రగుల్ ఏంటంటే, యాక్చువల్ ప్రశ్న ఏంటంటే, నాకు తినాలని లేదు కానీ ఎలా నేను అవతలి వాడికి చెప్పాలి, ఎలా అవతలి వ్యక్తిని నేను పోగొట్టుకోకుండా ఆ వ్యక్తితో స్నేహం కంటిన్యూ చేస్తూ ఇది తినకుండా ఉండాలి, ఎలా సాధ్యపడుతుంది అనేదే కన్ఫ్యూజన్.
తినకూడదు అనేది తెలీదా మనకు? అందరికీ తెలుసు. సో పద్ధతి ఎలా అనేది నేను మీకు క్లారిటీ ఇచ్చాను. మనిషిని పోగొట్టుకోవద్దు, స్నేహాన్ని పోగొట్టుకోవద్దు, కానీ సున్నితంగా ఇది ఇంకా కాదండి, నా భావజాలంలో నేను నమ్ముతున్నటువంటి దేవుడు నా నిష్టలో ఇది చెయ్యొద్దని చెప్పాడు అని చెప్పటమే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అయితే పబ్లిక్కి చిన్న క్లారిటీ, అసలు బాండ్ పేపర్ల గురించి మాకు తెలియదు అక్కడ వరకు వచ్చేంత వరకు. ఆ 100 నోట్స్ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఈ షరతులు ఉన్నాయని అక్కడ సైన్ పెట్టేంత వరకు కూడా మాకు తెలియదు. ఇది మా తరపు నుంచి మీకు ఇవ్వాల్సిన క్లారిటీ అన్నకు కూడా. ఎందుకంటే ఈ విషయంలో మాకు అన్నీ తెలిసే జరిగాయని అనుకుంటున్నారు, కానీ నేనైతే అలాగే అనుకుంటున్నాను. లేదన్నా, ఈ విషయంలో మాకు అసలు సైన్ పెట్టించేద్దాం వచ్చారు వీళ్ళు. లేదన్నా, అక్కడికి వచ్చేంత వరకు మాకు కూడా ఈ విషయం తెలియదు, బాండ్ పేపర్స్ ఉన్నాయన్న విషయం. అయితే నిజానికి మొదట్లోనే మీరు ఎందుకు రావాలని అనుకున్నామంటే మిమ్మల్ని పిలవడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే అన్న. మీ నుంచి పబ్లిక్ ఒక వాయిస్ వెళ్ళాలని, మీ నుంచి వెళ్తే అది క్రిస్టియన్ సొసైటీలో కొంచెం బలంగా దాన్ని ముద్రించిన వారం అవుతామని ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందన్న, మిమ్మల్ని ఫాలో అవుతూ. సరేనా, చాలా చక్కని సమాధానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్న. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కింద నుండి వచ్చిందన్న మాకు. ఇప్పుడు కొంతమంది క్రైస్తవేత్తరులు క్రిస్టియానిటీని తప్పుపడుతూ బైబిల్కి భౌగోళికమైన ఆధారాలు లేవనుకుంటూ మా మత గ్రంథాల్లో మా దేవుళ్ళు సంచరించిన భూభాగాలు ఉన్నాయి, వారు సంచరించిన ప్రాంతాలు భౌగోళిక ఆధారాలు పురావస్తు ఆధారాలు అన్నీ ఉన్నాయని కొన్ని ఆధారాలను మాకు చూపిస్తున్నారు. ఏంటంటే రామసేతుకు సంబంధించిన ఆ బ్రిడ్జ్ కావచ్చు, ద్వారకాకు సంబంధించిన కావచ్చు. అసలు ఈ గాథలన్నీ నిజంగా జరిగినవేనా? ఇవి కొంతమంది పెద్దలు అన్నట్టుగా ఇవి పుక్కిటి పురాణాలు అన్నట్టుగా ఇవేనా కల్పిత కథలా? ఎంతవరకు వాస్తవం? బైబిల్కి మిగిలిన గ్రంథాలకి వ్యత్యాసం ఏంటో ఈ నిజమైన ఆధారాలు కాదన్నా తెలియజేయండి. సో వారు చెబుతున్నటువంటి పురావస్తు ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా వారు రచించుకున్న కావ్యంలో చెప్పినటువంటి స్థలాలకు సంబంధించినవి కావు. ఉదాహరణకు రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు రామ మందిర నిర్మాణం జరిగినటువంటి చోటు అది రాముని పుట్టుకకు సంబంధించింది అన్నటువంటి ఆధారాలు లేవు అని చాలా క్లియర్గా చెప్పింది. అక్కడ రామ మందిరం ఇంతకు ముందు ఉన్నట్లుగా ఆధారం లేదు అని చాలా క్లియర్గా చెప్పింది. కానీ మనోభావాల కోసం, సొసైటీలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం అక్కడ రామ మందిర నిర్మాణం చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. సో సుప్రీంకోర్టుకే దొరకలేదు పురావస్తు ఆధారాలు. ఇంకా మీతో మాట్లాడుతున్న వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికాయో మనకు తెలియదు. అది వాళ్ళు సొంతంగా వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని, అది వాట్సాప్ యూనివర్సిటీలో దొరికింటుంది. ఇకపోతే కొన్ని విషయాలు చూద్దాం. మీరు అడిగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. అది వానర సైన్యం నిర్మించినటువంటి వారధి కాదు, దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. అది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఒక భూభాగము మాత్రమే. అయితే ఒక ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న అంటే, ఒక ఆయన లంకలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. వీళ్ళకి బ్రిడ్జిలు ఎందుకు కావాల్సి వచ్చాయి? వీళ్ళు ఎగరొచ్చుగా. ఇంకొక ఆయన భలే ఉంటుంది చూడండి. ఒక ఆయన ఆ రోజుల్లో విమానాలు ఉన్నాయంట, విమానం వేసుకుని పోయాడు. ఎందుకు అని అంటే, ఒక ఆయన తలకాయ కింద పెట్టి పైన కాళ్ళు పెట్టి తపస్సు చేస్తున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు. తపస్సు, ప్రార్థన, భగవన్ నామ స్మరణం చేస్తున్నాడు. ఈయన వెళ్ళాడు, విమానం దిగి కత్తి తీశాడు. నీ పేరేంటి అన్నాడు. అంటే నా పేరు, నేను ఫలానా కులానికి చెందినవాడిని అని అన్నాడు. నా పేరు చెప్పాడు, అంతే, వేసేసాడు. మరి ఆ రోజు విమానం ఉండింది, అంతకుముందు ఎందుకు లేదు? అప్పటికి ఇంకా కనుక్కోలేదా? సో పురావస్తు అని అడిగితే సరిపోదు, పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చే ఆధారాలు ఉండాలి కదా. కథలోనే ఇన్ని పొరపచ్చాలు తెలిసిపోతున్నాయి మనకి. విమానం ముందు, ఇప్పుడు అక్కడ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వారధి మీద వచ్చారా? లేదు, విమానంలోనే వచ్చారు, పుష్పక విమానంలో వచ్చారు. అంతకుముందు ఎందుకు లేదు అది?
ఇట్లాంటి ప్రశ్నలు చాలా అవుతాయండి ఇంకా. సో అదే వారద అవసరం లేదు. ఈ మాటలు ఏవైతే చెప్తున్నారో ఇవి తరువాత లేటరల్ డెవలప్మెంట్స్ అంటారు వీటిని. అంటే తరువాత డెవలప్ చేసుకున్నటువంటి ఆధారాలు, తరువాత డెవలప్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్. సో అవి నాకు అర్థమైనంతలో, నేను రికార్డెడ్గా చెప్తున్నాను, నేను చదివినంతలో పుల్లెల రామకృష్ణుడు గారు రాసినటువంటి, వారు తర్జుమా చేసినటువంటి వాల్మీకి రామాయణం నేను చదివాను. అది కూడా దేనికి చదివాను అంటే, మన హిందూ మిత్రులు కొంతమంది వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం అదే పనిగా కూర్చొని అన్ని కాండాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ లైన్ బై లైన్ అండర్లైన్ చేసుకుంటూ చదివాను. కానీ అందులో వారు ప్రస్తావించినటువంటి స్థలాలు కానీ, వారు ప్రస్తావించినటువంటి మనుషులు కానీ, వారు ప్రస్తావించినటువంటి కోటలు కానీ, వారు ప్రస్తావించినటువంటి భారతంలో కూడా వారు ప్రస్తావించినటువంటి ఇళ్ళు కానీ ఏదీ ఇప్పుడు మనకు లభ్యంగా లేదు, ఏదీ మనకు అందుబాటులో లేదు. ఒకవేళ ఉంటే ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంది. అది భారతదేశ పన్ను, మనమందరం పన్ను కడతాం, భారతదేశ గవర్నమెంట్ వాళ్ళు ఆ వెబ్సైట్ పెట్టారు. అందులో తప్పకుండా ఉంటుంది. లేదు, బౌద్ధానికి ఉంది, జైనానికి ఉంది, క్రైస్తవానికి ఉంది. అశోకుడు జీవించిన కాలంలో శిలాఫలకాలు పెట్టాడు. అందులో అరమైక్ భాష ఉంది, అందులో తమిళ భాష ఉంది, అందులో పాలి ధమ్మలిపి ఉంది. సంస్కృతం లేదు, హిందీ లేదు, ఏం లేదు. సో ఇది ఈ పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు, ఉదాహరణకు లిపి, ఉదాహరణకు శిల, ఉదాహరణకు శిలా శాసనములు, ఉదాహరణకు మందిరములు, ఇలాంటివేవి కూడా వాళ్ళు చెప్తున్నట్లుగా లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి, ఏమీ లేవు. అదంతా బూటకం. కొద్దిగా ఎప్పటి నుంచి మొదలైంది ఈ ఆధారాలు దొరకటం అనంటే, క్రీస్తు శకం 2 AD తర్వాతనే దొరికాయి. 2 AD తర్వాత, దానికి ముందు క్రీస్తు పూర్వం ఎటువంటి ఆధారాలు కూడా వీరు చెప్తున్నటువంటి వాటికి దొరకలేదు. రాతపూర్వకంగా లేదు, సంస్కృతపూర్వకంగా లేదు, లిపిపూర్వకంగా లేదు, పుస్తకపూర్వకంగా లేదు, ఏదీ లేదు. క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆరామాలు, ఆలయాలు అన్నీ కూడా బౌద్ధానికి చెందినవే. సో పుష్యమిత్ర శుంగుడు తన జీవిత చరిత్రను రాముడి జీవిత చరిత్రగా రాయించాడు అన్నది ఒక థియరీ ఉంది. అది కూడా అయ్యుండే అవకాశం ఉంది అని అంటున్నారు. అంతేగాని కొత్తగా ఇప్పుడు వచ్చి అప్పుడెప్పుడో లక్షల సంవత్సరాల క్రితం నుంచి మేము ఉన్నాం అని అంటే, దానికి పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు. సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మనిషి వనవాసిగా ఉండి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా రాతి యుగం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా లోహయుగం, అంటే మెటల్ ఉపయోగించిన యుగం. దీనికి పురావస్తు శాఖ వాళ్ళు డేట్స్ వేసి పెట్టారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యుగం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యుగం అని. మెటల్ ఇన్వెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి యుగం ఏదైతే ఉందో, రాతి యుగం తరువాత, మెసొపటోమియా తరువాత ఈజిప్షియన్ సివిలైజేషన్, అంటే మోషే సమయం, ఆ సమయానికి మెటల్ డెవలప్ అయింది, ఆ సమయానికి లోహం డెవలప్ అయింది. కనుకనే రథాల యొక్క మొట్టమొదటిసారి రథాల వాడటం, మొట్టమొదటిసారి గుర్రాలు రథాలు కలిపి వాడటం ఈజిప్షియన్ సివిలైజేషన్లో మనం చూస్తాం. గుర్రాలు ఆ తరువాత దాదాపు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా ఈ జంబూక ద్వీపం అని పిలువబడినటువంటి భారత ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేదైతే అంటున్నామో ఆ ప్రాంతాలకు వచ్చాయి. గుర్రాలు వచ్చింది మోషే తరువాత యుగంలో, మోషే మరియు ఈజిప్షియన్ సివిలైజేషన్ తరువాతి కాలంలో, అంటే క్రీస్తు పూర్వం మహా అయితే 1000 సంవత్సరాలు. అప్పుడు గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి. లక్షేళ్ల క్రితం గుర్రాలు రథాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత చిన్న ప్రశ్న రాదా మనుషులకి? లేవు. అది మీరు అడిగిన ప్రమాణంలోనే
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే ఒప్పుకున్నది అది. రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఇలాంటి ఒక క్యాలెండర్ సృష్టించి ప్రజల్లో ఈ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ను ఐఐటి వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాళ్ళకి ఏం పని మతంతో, వాళ్ళు కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీ మొదలుపెట్టారు. వాళ్ళ కోసం మేము రెగ్యులర్గా వాళ్ళకు వినిపించాల్సినటువంటి మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాం. అది కాదు, దానికి ఆధారం లేదు, ఏ ఆధారము లేదు. కానీ ఇప్పుడు మీరు అదే బైబిల్ని తీసుకోండి. వారు బైబిల్లో చెప్పిన ఇశ్రాయేలీలు చేసిన నిర్మాణంలో భాగమైనటువంటి పిరమిడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇశ్రాయేలు మాట్లాడుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఐగుప్తు దేశం ఉందా? ఉంది. నది ఉందా? ఉంది. యొర్దాను నది ఉందా? ఉంది. ఎర్ర సముద్రం ఉందా? ఉంది. బెత్లెహేమ్ ఉందా? ఉంది. యెరూషలేం ఉందా? ఉంది. తెలవీవ్ ఉందా? ఉంది. తూరు పట్టణం ఉందా? ఉంది. తర్షీష్ ఉందా? ఉంది. ఏది లేదు. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉంది. ఫలానా రాజు ఫలానా సమయంలో ఫలానా చోట ఫలానా జనాభా లెక్కలేశాడు, అప్పుడు యోసేపు మరియను తీసుకెళ్ళాడు. వెళ్తే మనకు తెలీదా? కైసర్ అగస్తస్ ఏం చేశాడు, కైసర్ తిబేరియస్ ఏం చేశాడు, వాళ్ళు ఏ విధంగా జనాభా లెక్కల కోసం అందరినీ వెళ్ళమని చెప్పారు. దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్, ట్రాక్డ్. సో ఆ రోజు ఉన్నటువంటి హిస్టోరియన్స్, జోసిఫస్ కావచ్చు, ప్లైనీ కావచ్చు, టాసిటస్ కావచ్చు, వాళ్ళు రాసినటువంటి లేఖలు ఈ రోజుకు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ ఉన్న కారణం చేత మనం బైబిల్ నమ్మక్కర్లేదు. బైబిల్కే అవన్నీ తర్వాత వచ్చి మళ్ళీ లైన్ అవ్వాలి. ఎందుకంటే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్. అందులో చరిత్ర చాలా స్పష్టంగా రాశారు. గలతీ ద్వీపం ఈ రోజుకుందా? ఉంది. స్మిర్నా ఉందా? స్మిర్నా అంటే ఈరోజు ఉన్న సిరియాలో ఉన్న ఇజ్మీర్ అనే సిటీ. ప్రతి సిటీ ఈరోజు మనం కొన్ని మునిగిపోయాయి, కానీ మెజారిటీ ఆఫ్ ప్లేసెస్ ఈ రోజుకు ఉన్నాయి. అంతటా పౌలు ఇటలీను పటాలమునకు వెళ్ళను. ఇటలీ కనిపిస్తుందా ఈరోజు? లేదా? ఎస్. ఆయన అరియపెగస్ అనేటటువంటి ఉందా? లేదా? ఈ రోజుకు ఉంది. సో బిబ్లికల్ డేటా, బైబిల్కి ఉన్నటువంటి డేటా ఒకవేళ తీసి దానికున్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఒక తక్కెడలో ఒక పక్క పెడితే రెండో పక్క వీళ్ళ పుస్తకాలు అన్నీ కలిపి తర్వాత ముస్లింల పుస్తకాలు అన్నీ కలిపి ఆ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కలిపి బౌద్ధం తప్ప, బౌద్ధానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవి పెడితే ఇలా ఉండేది 1 ఇంచు కూడా పైకి లేదు. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ, ఏమీ లేదు ఇక్కడ అంతా ఉంది. సో మీరు అరిస్టాటిల్ నమ్ముతారు, అరిస్టాటిల్కి ఎవిడెన్స్ లేదు. మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ నమ్ముతారు, అలెగ్జాండర్ గ్రేట్ ఎవిడెన్స్ లేదు. యేసు ప్రభుకు ఎవిడెన్స్ ఉంది. అరిస్టాటిల్ పంపగా వచ్చిన దాన్ని ఏమంటారు, గ్రీక్ ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ వారి పిల్లలలో ఒకడైనటువంటి ఈ శంగులు కాదు, క్షమించండి, వాళ్ళలో ఒకడైనటువంటి అశోకుడు కదా, ఆయన ఇంట్లో గ్రీక్ మాట్లాడాడు. మరి అందుకని గ్రీకులో శిలాఫలకాలు కనిపిస్తాయి మనకు భారతదేశంలో. అలాంటిది సంస్కృతంలో కనిపించాలిగా. ఒక్కట్లేదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఒక్కటి కూడా లేదు. మరి ఏదో చూపించండి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఎక్కడుందో. సో ఇదంతా కూడా ఆయాసం, అంతే. ఆయాసం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయాసపడాలి. నీకు అని చెప్పాలి. అవతలుడు ఏం అనక ముందే మనమే అనేసామనుకో, అవతలుడు ఏమండు కదా అని. అలా ఏం కాదు, మనం ప్రశ్నిస్తూనే ఉంటాం. రైట్? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పటివరకు మీరు చెప్పిన సమాధానం బట్టి మాకు అర్థమైంది బైబిల్ ఒక పరిశుద్ధమైన గ్రంథం అని, దీనికి చాలా ఎవిడెన్స్ ఉన్నాయని. అయితే ఎంతే పరిశుద్ధమైనది అయితే ఈ మధ్య చాలా ప్రశ్నలు మాకు వినబడుతున్నాయి. ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో, ఇలాంటి దైవ గ్రంథంలో లోతు సందర్భం కావచ్చు, దావీదు గారు చేసిన తప్పులు కావచ్చు, యోధా గారు చేసినవి కావచ్చు, ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాసినప్పుడు దేవుని గ్రంథం అయితే, ఇన్ని ఎవిడెన్స్ ఉన్నది నిజమైన గ్రంథం అయితే, ఇలాంటి సందర్భాలు లోతు తన కుమార్తెలతో పాపం చేయడం, దావీదు తప్పు చేయడం, ఇలాంటివి రాశారు.
ఇది ఎలా దైవ గ్రంథం అవుద్ది, మా దాంట్లో ఇలాంటివి ఏమీ లేవన్నట్టు చెప్తున్నారు. నిజానికి వారి గ్రంథాలు అలాంటివి ఏమీ లేవా? ఇక్కడ మనుషులు చేసినవి చూపిస్తూ తప్పుపడుతున్నారు దేవుని. ఓకే, బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనుషులు చేసిన తప్పులు కూడా చెబుతుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టే ఆ పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన దేవుణ్ణి ఆరాధించేవారు వారు కూడా మనుష్యులే. ఆ మనుష్యులు చేసిన తప్పులు అందరికీ తెలియాల్సిందే. దేవుడు న్యాయ నిర్ణేతగా లోతు, తన పిల్లలు దావీదు, అలాగే తామారు, ఇలా అందరూ వారి జీవితాల్లో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తుంది. మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంది అనంటే, దేవుని రాజ్య వారసులుగా కాకుండా సొంత రాజ్య నిర్మాణాలు, సొంత ఆలోచనల్లో బ్రతికితే మనిషి ప్రతి ఒక్కడు పాపమే చేస్తున్నాడు అన్నది చెబుతుంది బైబిల్. దానికి మినహాయింపు కేవలము యేసుక్రీస్తు మాత్రమే. మళ్ళీ కొత్తగా ఒకరు వచ్చి చెప్పక్కర్లేదు మనకు, మీ దావీదు ఇలా చేశాడు, ఆడు ఇలా చేశాడు. మాకు తెలిసేది, వి నో దాట్. అది మా దేవుడే రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన దేవుడు, రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన పుస్తకం. కప్పిపెట్టుంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎలా అవుతాడు? కప్పిపెట్టుంటే అది పరిశుద్ధమైన పుస్తకం ఎలా అవుతుంది? అది కేవలము ఒక అజెండాతో వచ్చిన పుస్తకం అవుతుంది. కానీ అవతలి వారు అలా కాదు. అవతలి వారి పరిస్థితి అది కాదు. అవతలి వారి పరిస్థితి ఏమిటి అని అంటే, ఎవరైతే దేవుళ్ళుగా, ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ, సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ, వయలెన్స్తోనూ, రేప్తోనూ, స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో శారీరకేచ్ఛలు తీర్చుకోవటంతోనూ దేవుళ్ళు ఆ పని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి. సో బైబిల్కు మిగిలిన పుస్తకాలకు ఉన్న తేడా ఏమిటి అని అంటే, బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది, కానీ దేవుడు ఆ చేసిన తప్పులను సమర్థించకుండా వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపాడు. కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు. మిగిలిన పుస్తకాలు ఆ దేవుళ్ళు చేసేది ఒక పెద్ద ఘనకార్యం అన్నట్లు. ఒక ఆయన 16,000 మంది అయితే, ఇంకొక ఆయన 3 అంటే, ఇంకొక ఆయన 10 మంది అంటే, ఇంకొక ఆమె 5 మంది మొగుళ్ళని వేసుకుంటే ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. ఇది అప్రూవ్డ్ బై గాడ్. వాళ్ళకి ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్తారు. అది సమస్య. అక్కడికి ఇక్కడికి తేడా కనిపిస్తుందా? ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తోంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది. ఉదాహరణకు ఒక ఆయన ఉంటాడు, ఆయన వాళ్ళ అమ్మగారు ప్రెగ్నెంట్. వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంటారు, వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారు. ఏదో చక్కగా మంచి మురిపెం మంచి ఫ్యామిలీ. అలా ఉంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నానంటే మహాభారతం నుంచి తీసుకొని చెప్తున్నాను. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. ఏంటి కాన్వర్జేషన్ అంటే, ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. చకా వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది, పోయి చేయి పట్టుకుని పదాపదవరా అంటాడు. ఈ నుండి ఏంటి 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 అయిపోతుంది నానా, ఆయన ఆపు అంటే, ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నాన్న, మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథ ధర్మ సనాతన అన్నాడు. ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని? బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, ఆయన వెళ్ళిపోవాలంతే, అదే సనాతన ధర్మం అని చెప్పాడు ఆయన. ఇది నేను చెప్పట్లేదు, ప్రవీణ్ చెప్పట్లేదు, భీష్మాచార్యుడు, యుధిష్ఠిరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్తున్నారు. వినకపోతే ఎట్లా మరి? మీకు అర్థమవుతుందా? వినకపోతే ఎట్లా? ఇంకొక కథ చెప్తాను. అంటే మీరు అడిగిన దానికి చెప్పాలి, చెప్పకపోతే కష్టమైపోద్ది, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానా. ఇంకొక ఆమె పాపం గర్భవతి, లోపల పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడు ఉంటే ఒక ముని వచ్చాడు. కమాన్ రా అన్నాడు. ఏంటయ్యా నేను గర్భవతినయ్యా అన్నాడు. అంటే ఈయన
ఇదా ధర్మ సనాతన అన్నాడు. సరే కానీ అంటే ఆమెతో, ఆ గర్భవతితో ఆయన లైంగిక క్రియ చేస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి బిడ్డ అరిచాడంట. ఒరే ఈడ టైం లేదు, ఈడ ప్లేస్ లేదు, పో పో అంటున్నాడు. ఈడ ప్లేస్ లేదు, నువ్వు రావడానికి వీల్లేదు, వెళ్ళిపో అని అడుగుతున్నాడు లోపల నుంచి. ఏమి రాశారా పుస్తకాలు మీరు? మీరు వచ్చి బైబిల్ని అడుగుతారా? ఏమన్నా ఉందా ఇది? అంటే ఎంత అన్సైంటిఫిక్ చూడండి. లోపల ఉన్న పిండం అరుస్తే కూడా తెలుసుకోలేనంతోడిని తీసుకొచ్చి నువ్వు పుస్తకాలు రాసుకొని ఇది సనాతన ధర్మం అని చెప్తావు మాకు. కాబట్టి బైబిల్ ఈజ్ ఎ మ్యాచ్లెస్ బుక్. మ్యాచ్లెస్. నో సైన్స్, నో మిథాలజీ, నో ఖురాన్, నో గీత, నో ఎనీథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైబిల్. బైబిల్ ఎదురుగా ఏది నిలబడలేదు, అంత గొప్పది బైబిల్. అది కేవలం ఊరికి స్టేట్మెంట్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు. 24 ఏళ్ళు చదివిన తర్వాత చెప్తున్నా. 24 ఏళ్ళ నా కఠోర పరిశ్రమలో నాకు తేలింది ఇది. దాన్ని కొట్టేది రాలేదు, ఇక రాదు. అది బైబిల్. ఇంకా థ్యాంక్ యూ అన్న. ఇంకేం లేవన్నా, నిజంగా మీ ఆన్సర్ చూసిన తర్వాత ఇంకేం అడగాలని లేదు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ ఆడియన్స్. మళ్ళీ త్వరగానే కలుద్దాం. కాకపోతే లాస్ట్లో ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఇప్పుడు నేను చెప్పిన మాటలు, ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవేవి కూడా అవతలి వారిని నొప్పించడం కోసం కాదు, అవతలి వారిని పోగొట్టుకోవటం కోసం కాదు, అవతలి వారి కంటే నేను గొప్ప అని చెప్పుకోవటం కోసం కాదు. బైబిల్ మీద బురద చల్లితే అలా చల్లకండి, అది కరెక్ట్ కాదు. ఒకవేళ బురద చల్లాలనుకుంటే ఇదిగో మీ భావజాలంలో చాలా బురద చల్లే అవకాశం ఉంది అని చెప్పటం కోసం మాత్రమే. అలాగే విన్న మీరు ఈ కంటెంట్ తీసుకుని దొరికినోడు ప్రతి ఒక్కడిని ఇలా నీకు తెలుసా అని మొదలు పెట్టకండి. ఇలాగ ఉందటగా, అందుకు కాదు నేను చెప్పింది. డిస్క్లైమర్ ఇది, అలా చేయబాకండి, అది కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించడం కోసం ఉపయోగపడేది మాత్రమే తప్ప కావాలని గోక్కుని అవతలి వాడికి ఏదో తలంబ్రాలేసి పంపిద్దాం అనేది చేయకండి. అలా చేయకూడదు. ఈ మధ్య క్రైస్తవ లోకంలో ఈ ఒరవడి పెరిగింది. అది చేయకూడదు. అది అది మనకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు చాలా అపాయకరం. మన సమాజం ప్రేమ సమాజం, మన సమాజం క్షమా సమాజం, మన సమాజం తగ్గించుకునే సమాజం. మనం అలాగే ఉందాం, మన పిల్లలకు అదే నేర్పుదాం. అలా కాకుండా అతివాదంలోకి వెళ్ళామనుకోండి, అతివాదం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది. మన దేశం, మన ప్రజలు, మన బంధువులు, మన తోటివారు, మన సొంత వారు, వారు హిందువులైనా, ముస్లిములైనా, క్రైస్తవులైనా, ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళైనా అందరూ మన వాళ్ళే. అందరినీ కలుపుకొని పోవాలి, అందరితో మంచిగా ఉండాలి. కాదు కూడదు అని కొద్దిగా వాళ్ళు అతిగా మాట్లాడితే వాళ్ళకు మంచి భోజనం చాలా నవ్వుతూనే పెట్టాలి, చక్కగా వడ్డించి పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొంచెం గట్టిగా థ్యాంక్ యూ అన్న.